మీ రొయ్యలు ఎర్రగా మారుతున్నాయా, తెల్ల రెట్ట కనిపిస్తున్నాయా, లేదా అకస్మాత్తుగా చనిపోతోందా? మీరు రొయ్యల పెంపకంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువును ఎదుర్కొంటున్నారేమో. అది విబ్రియోసిస్ కావచ్చు. అది ఏమిటో, దానిని ముందుగానే ఎలా గుర్తించాలో, అది మీ పంటను తుడిచిపెట్టేక ముందు మీరు దానిని ఎలా ఆపవచ్చో అర్థం చేసుకుందాం రండి. విబ్రియోసిస్ అనేక రూపాల్లో కనిపిస్తుంది. శరీరం ఎర్రగా మారడం, లేదా కాళ్ళు, మీసాలు ఎర్రగా మారడం, కండరాలలో తెల్లటి మచ్చలు, హెపటోప్యాంక్రియాస్లో తగ్గిన పరిమాణం, కుళ్ళి ఉన్న మొప్పలు, కుళ్ళిన షెల్. విబ్రియో బ్యాక్టీరియా ప్రకాశించే స్వభావం వల్ల రాత్రిపూట మెరిసే రొయ్యలు, చెరువులలో అంచున తెల్లరెట్ట, చీలిపోయిన నల్ల కండరాల రేఖలు. వోర్స్ట్ కేసులలో రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్కి దారి తీయవచ్చు. విబ్రియో వ్యాప్తికి కారణమేమిటి? అధిక ఆర్గానిక్ వ్యర్థాలు, మేత తిన్న తర్వాత మిగిలి ఉన్న మేత అవశేషాలు, మౌల్టింగ్ సమయంలో వదిలిన షెల్స్, రొయ్యల రెట్ట అవశేషాలు, అధిక ఉష్ణోగ్రతలు, అధిక లవణీయత, నీలాకుపచ్చ శైవలాలులో పెరుగుదల, బలహీనమైన రొయ్యల రోగనిరోధక శక్తి, చెరువు తయారీలో నీటి నాణ్యత నిర్వహణ లోపం, అధిక సాంద్రత కలిగిన సీడ్ స్టాకింగ్. విబ్రియో కేటిను తింటుంది, కాబట్టి మౌల్టింగ్ చేసే సమయంలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విబ్రియోసిస్ నివారణ మార్గాలు: మంచి నాణ్యత గల, విబ్రియో లేని సీడ్ స్టాకింగ్ మాత్రమే చేయండి. సీడ్ స్టాకింగ్ డెన్సిటీ తగ్గించండి. ఆర్గానిక్ వ్యర్థాలను బయటకు పంపడానికి కేంద్ర కాలువను నిర్వహించండి. ప్రోబయోటిక్లను క్రమం తప్పకుండా వాడండి. ప్రోబయోటిక్ విబ్రియో నిష్పత్తిని 10:1 వద్ద ఉంచండి. ఆహారంలో షార్ట్చైన్ ఆర్గానిక్ ఆమ్లాలు మరియు ఫంక్షనల్ ఫీడ్లను చేర్చండి. ఎలిక్సిర్ వంటి బాక్టీరియోఫేజ్ ఆధారిత చికిత్సలను ఉపయోగించండి. బ్లూగ్రీన్ ఆల్గేను నియంత్రించండి మరియు pH స్థిరత్వాన్ని నిర్వహించండి. బీటాగ్లుకాన్లు, పెప్టిడోగ్లైకాన్లు మరియు మూలికా సూత్రీకరణలతో రొయ్యల రోగనిరోధక శక్తిని పెంచండి. తరచుగా నీటి నాణ్యత మరియు గట్ సాంప్లింగ్ చేయడం తప్పనిసరి. గుర్తుంచుకోండి, విబ్రియో ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు దానిని పూర్తిగా తొలగించలేరు, కానీ సరైన చెరువు నిర్వహణ పద్ధతుల ద్వారా మీరు నివారించవచ్చు, విబ్రియో నియంత్రణలో ఉంచుకోవచ్చు మరియు మీ చెరువును రక్షించుకోవచ్చు. ఆక్వాకల్చర్ సంబంధిత మరిన్ని సమాచారాన్ని పొందడానికి మా ఏబీ గెయిన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.